హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీ హారం. రాజాసాబ్ మూవీ రివ్యూ. వీకెండ్ టైం అంటే మూవీ టైం. సో వీకెండ్ రాగానే మూవీకి వెళ్ళిపోయా. అండ్ ఎస్, మండే మన శంకర వరప్రసాద్ మూవీ రివ్యూ కూడా వస్తుంది. ఆల్సో పరాశక్తి మూవీ రివ్యూ కూడా ట్రై చేస్తా. సో రాజాసాబ్ మూవీ విషయానికి వస్తే, ఏ ఇష్యూనైనా టిష్యూ లాగా చూస్తావు. నువ్వు ఏడుస్తే బాధగా ఉంది. మేబీ మారుతి గారికి రాజాసాబ్ ఒక ఇష్యూలా కనిపించిందేమో, అందుకే దాన్ని ఏ ఇష్యూనైనా టిష్యూ లాగా చూస్తావు. నువ్వు ఏడుస్తే బాధగా ఉంది. అది మ్యాటర్. ఇంకా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, ఇట్స్ ఓకేస్. బట్ అలా అని అందరికీ ఇలానే అనిపిస్తుందా అంటే నాకు తెలియదు. బట్ ఒక్కసారి చూడొచ్చు. నార్త్ ఆడియన్స్కి అంతగా ఎక్కదు ఈ మూవీ. ఓన్లీ తెలుగులో రిలీజ్ చేస్తుంటే బాగుండేది. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఓపెనింగ్ సీనే చాలా లేజీగా అనిపించింది. ప్రభాస్ ఎంట్రీ అండ్ సాంగ్తో కలిపి ప్రభాస్ని పెట్టుకొని అసలు ఎలా ఎలా ప్లాన్ చేశారనిపించింది. ఇంకా దాని తర్వాత నానమ్మ ఎమోషన్ అని స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎమోషన్ అంతగా వర్కౌట్ అవ్వదు, కానీ ప్రభాస్ గారి కామెడీ డైలాగ్స్ కొన్ని వర్కౌట్ అయ్యాయి. బట్ మ్యాక్స్ సీన్స్ అన్ని ఫిల్లర్స్ లానే ఉంటాయి. అస్సలు స్టోరీ బిల్డప్ అనే మాటే ఉండదు. అలా అన్ని యాడ్ చేసుకొని వెళ్ళిపోతారు. అండ్ ప్రభాస్ గారు కూడా ఈ ఫస్ట్ హాఫ్లో ఒక ఫస్ట్ 30 minutes సేవ్ చేయగలిగారు. బట్ దాని తర్వాత హీరోయిన్స్ ఎంట్రీ, ప్రభాస్ గారు కూడా ఏం చేయలేకపోయారు. ఇంకా మొత్తం బోరింగ్గానే వెళ్తుంది. కామెడీ కూడా ఇంకేం ఉండదు. ఇంకా ప్రీ ఇంటర్వ్యూల్లో సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అంత స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఏమి ఉండదు, జస్ట్ క్రియేచర్స్తో మేనేజ్ చేశారు. అండ్ దాని తర్వాత ఇంటర్వెల్ బ్లాక్ నాట్ సో సర్ప్రైజింగ్, బట్ ఒక విధంగా వర్కౌట్ అయింది. అండ్ ద హోల్ ఇంటర్వెల్ ఈజ్ డీసెంట్. అలా ఫస్ట్ హాఫ్ చాలా డల్గా ఎండ్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, స్టార్టింగ్ అలానే ఫస్ట్ హాఫ్లోనే స్టార్ట్ అయింది. అండ్ యాజ్ యూజువల్ కొన్ని ఫిల్లర్ సీన్స్తో నింపేశారు. అండ్ మెయిన్లీ ప్రాబ్లం ఎక్కడుందంటే, హీరోయిన్స్తో ట్రాక్ చాలా పెద్ద బ్యారియర్స్ లాగా అనిపించింది. ఓవర్ ద బోర్డ్ ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆ మిడిల్లో సాంగ్స్ మళ్ళీ ఎక్కడ ఎక్కువసేపు సీరియస్నెస్ ఉండదు మూవీలో. బట్ ఎస్, ఇక్కడ కొంచెం కామెడీ వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ సప్తగిరి కామెడీ చాలా బాగా అనిపించింది. అండ్ ఇలా వెళ్తున్న మూవీలోకి బొమన్ ఇరానీ ఎంట్రీతో కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అండ్ కొంచెం సీరియస్నెస్ వచ్చిందనే లోపే మళ్ళీ సాంగ్ అంటారు. ఇది మెయిన్ ప్రాబ్లం మూవీలో. ఇందాక చెప్పినట్టు ఎక్కడ ఫుల్ ఆన్ సీరియస్గా ఉండదు, అలా అని ఫుల్ ఆన్ ఫన్లో కూడా ఉండదు. అన్నీ మిక్స్ చేద్దాం అనుకున్నారు, బట్ వర్కౌట్ అవ్వలేదు అది. సరే, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు మెయిన్ పాయింట్ మాట్లాడుకుందాం. అదే మన ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్. మూవీ అంతా కొంచెం ఇరిటేట్ చేసిన, నిజంగా చెప్తున్నా, క్లైమాక్స్ చాలా సర్ప్రైజ్ చేసింది. ఎందుకు ఏంటి అని చెప్పను, బట్ మారుతి గారి మెయిన్ వర్క్ అంతా ఇక్కడ కనిపించింది. అండ్ ఎస్, ఇక్కడ ప్రభాస్ గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ పొటెన్షియల్ కనిపించింది. అండ్ సీన్స్ వైజ్ కానీ, ఎమోషన్స్ వైజ్ కానీ, రైటింగ్ వైజ్ కానీ, పర్ఫార్మెన్సెస్ వైజ్ కానీ, యాక్షన్ వైజ్ కానీ, ఇక్కడ అన్ని ఆస్పెక్ట్స్లో బాగా వర్కౌట్ అయింది. వెరీ ఇంప్రెసివ్. ఈ సీరియస్నెస్ మూవీ మొత్తంలో ఉండి ఉంటే వేరే లెవెల్లో ఉండేది. బట్ జరగాల్సిందంతా జరిగిన తర్వాత ఇంకేం చేస్తాం. సో అలా మూవీ పార్ట్ 2కి హింట్ ఇస్తూ ఎండ్ అయిపోయింది. అండ్ క్లైమాక్స్ ఈజ్ ఏ కిల్లర్ ప్రోడక్ట్. అలా ఓవరాల్గా మూవీ అయితే ఒకేస్గా అనిపించింది, అది కూడా క్లైమాక్స్ వల్ల. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ప్రభాస్ గారు చెప్పినట్టుగానే మూవీ అంతా ఓకే, బట్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ప్యాక్ యాడ్ అయ్యారు. హీరోయిన్స్ గురించి ఏం అడగండి, అందరినీ ఇగ్నోర్ చేసేస్తాను నేనైతే. జరీనా గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. సంజయ్ దత్ గారు కూడా బాగా పర్ఫామ్ చేశారు. కంప్లీట్గా ఎవ్వరూ స్టాండ్అవుట్ అవ్వలేదు ఎక్సెప్ట్ ప్రభాస్ గారు ఇన్ ద ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ పార్ట్. సప్తగిరి గారు మంచి కామెడీ క్రియేట్ చేశారు. ద మోస్ట్ ఎంజాయబుల్ పార్ట్ అని అనిపించింది నాకు. రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ జస్ట్ ఉన్నారు అంతే, నాట్ సో ఇంపాక్ట్ఫుల్. మ్యూజిక్ బై తమన్ అయితే యాజ్ యూజువల్గా అనిపించింది. ఎక్కువ కొత్తగా ఏం అనిపించలేదు, కానీ ఇట్స్ ఓకే. ఇంకా మారుతి గారి గురించి చెప్పాలంటే, వింటేజ్ ప్రభాస్ అనే మోడ్లో ఉండిపోయారు. దానివల్ల మెయిన్ మ్యాటర్ కొంచెం గాల్లో ఉండిపోయింది. అదే పాయింట్ని బ్యాలెన్స్ చేసి తీసి ఉంటే బాగుండేది. సో దాట్స్ మై రివ్యూ. సినీహారం రేటింగ్ వచ్చేసి నేను 2 రేటింగ్స్ ఇస్తాను ఈ మూవీకి. ఒకటి మొత్తం మూవీకి, దట్ ఈస్ 2.5/5. అండ్ ఓన్లీ క్లైమాక్స్కి అయితే 3.5/5. A one-time watchable movie, especially for the climax.